అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము పన్నీర్ పచ్చి బఠానీలతో కర్రీ చేసుకుందాము. వీటికి మనకు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూద్దాము రండి. పన్నీర్, పచ్చి బఠానీ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, గరం మసాలా, ఇలాచీ, లవంగ, బిర్యానీ ఆకు, టమాటర్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, కారం, పసుపు, సాల్ట్, వాటర్. వీటితో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఎలా వచ్చిందో చూద్దాము రండి. ఆయిల్ అలా వేడెక్కింది నాన్న. దీనిలో మనం లొంగ, చెక్క, ఇలాచి వేసాము. దీనిలో ఫస్ట్ మనం పన్నీర్ కాస్త ఫ్రై చేసి పక్కన మంచి టేస్ట్ వచ్చింది. ఇలా తీసుకుంటున్నాను. పన్నీరు ఫ్రై చేసుకోవచ్చు, చేసుకోకపోయినా కానీ పర్వాలేదు. కాకపోతే కొంచెం చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది కదా. మీరు కొంచెం ఫ్రై చేస్తాం కదా, వీటి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిలో మనము పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, కారం, ఉప్పు, కారాలు, పసుపు వేసాము. దీనిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగనిద్దాం. వేగితే మంచి టేస్ట్ వచ్చింది. మంచిగా స్మెల్ కానీ స్మెల్ బయటకు వచ్చింది. చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో. దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. కరివేపాకు, దీనిలో మనం పచ్చి బఠానీ, ఈ ప్యాకెట్స్లో వచ్చినవి కాదు నాన్న, మామూలుగా పల్లీలుగా వస్తాయి. అవి తీసుకొని మనం ఉంచుకొని చక్కగా ఇలా వండుకోవచ్చు. ప్యాకెట్లో వచ్చే ఏంటంటే అవి ఆరబెట్టి మనం కొంచెం కలర్ వేసి ప్యాకెట్స్గా వాళ్ళు స్టోర్ చేస్తారు. అలాంటివి వద్దు నాన్న. ఇలాంటివి అసలు ఇవి పచ్చిగా తింటేనే మనకు హెల్త్కి చాలా మంచిది. తేలిగ్గా డైజెషన్ అయ్యే వస్తువు అన్నమాట ఇది. బీట్రూట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి కర్రీస్ చేసి పెడితే తొందరగా వాళ్ళకి బీటెల్ పెరుగుతుంది. ఇలా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. దీనిలో మనము టమాటో ఇలా మిక్సీ పెట్టాము. చక్కగా ఇలా వాడుతున్నాము. దీనిలో ఇంకా వాటర్తో అవసరం ఉండదు. కాకపోతే నేను వాటర్ ఏమన్నా అవసరం అయ్యిద్దేమో అన్నట్టుగా మీకు చూపించాను అన్నమాట. వాటర్ చూపించాను చూడండి.
సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం వాటర్ వేయాల్సి వచ్చింది. సిమ్లో పెట్టుకుంటే వాటర్తో పని ఉండదు. చూద్దాము తర్వాత ఎలా వచ్చిద్దో కర్రీని. చూస్తున్నారు కదా, చక్కగా ఉడుకుతుంది. కలర్ఫుల్గా ఉంది చూడండి. ఒకసారి మన కర్రీ ఎలా ఉందో చూద్దాము. చక్కగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకుంటే చాలు నాన్న, మనం రెండు పని చేసుకోవచ్చు. ఇది రెడీ అయ్యేపటికి చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. చపాతీలో కొని చేస్తున్నాను. చపాతీ రెడీ చేసుకున్నాము. ఈ లోపల దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఇంతగా పౌష్టిక విలువలు ఉన్న ఆహారం చూడండి నాన్న. ఎంత 20 రూపాయల పల్లీలు అవి నేను తీసినవి. బీటోలు ఉన్న వారికి మంచిగా ఉపయోగపడే కర్రీ నాన్న ఇది. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఎంత ఒక 10-15 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మి కర్రీ. చూడండి, బీటోలు ఉన్న వారికి అలసట, కాళ్ళు చేతులు పీకెళ్ళటం, నరాల బలహీనత అలా అనిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి కర్రీ వారంలో ఒకసారైనా చేసుకుని తింటూ ఉంటే మనకు మంచిగా హెల్త్ఫుల్ ఉంటుంది. దీంతోపాటు నవరా రైస్ కూడా తీసుకోగలము. చపాతీలోకి అయితే బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. దేనిలోకైనా ఎమ్మిగా ఉండే కర్రీ. గ్రేవీ ఉన్న కర్రీ కదా, మనం టమాటా అలా మిక్సీ పెట్టి వేసాం కాబట్టి చక్కగా గ్రేవీ వచ్చింది. దీనిలో మనము చూస్తున్నారు కదా ఇలా కలుపుకుందాము. చక్కగా ఉప్పు కారాలు పట్టేస్తాయి అన్నమాట. పన్నీర్ని అలా కలిపేసాము. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇది సిమ్లోనే ఉడుకుతుంది, అందుకే కొంచెం టైం తీసుకుంది. లేకపోతే ఒక్క 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ. సిమ్లో ఉండటం ఏంటంటే మనం వాటర్ తీసుకోకుండా వండాము కదా, అందుకని చెప్పేసి సిమ్లో పెట్టాము కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, అంతే, ఏం లేదు. చూడండి, ఈ బఠానీలు వచ్చేసి మన పల్లీలుగా వస్తున్నాయి. ఒలుచుకొని తీసుకోవటం ఇలా బఠానీలు. అవి ఎంత 1/2 కేజీ వచ్చేసి 20 రూపాయలకే ఇచ్చారు. 1/2 కేజీ విత్తనాలు అవి. పోతే 80 రూపాయలు పన్నీరు. చూస్తున్నారు కదా, మనం బడ్జెట్గా ఆలోచించుకుంటే ఒక ఉప్పు కారాలు పసుపుతో కలిపి వేసుకున్నా కానీ 130-140 రూపాయలు కర్రీ అయిపోయింది. దీంట్లో మనం చపాతీ చేసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం హెల్త్ఫుల్ ఫుడ్ తీసుకోవచ్చు. చక్కగా హెల్త్ఫుల్ ఫుడ్ తీసుకోవచ్చు. బీటోలు తగ్గిన తర్వాత మనం హాస్పిటల్లో పరిగెత్తే కన్నా మనం బీటోలు తగ్గకుండా చూసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది కదండి. చూడండి నాన్న, మన హెల్త్ఫుల్ పన్నీర్ పచ్చి బఠానీల కర్రీ రెడీ. ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. మనకు బీటోలు తగ్గిన తర్వాత కంగారుబడి హాస్పిటల్ పరిగెత్తే కన్నా ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తిందాం, హెల్త్ఫుల్గా ఉందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. అల్లా హాఫీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.